నిజంగానే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి వాళ్ళు చెప్పిన మాటల్ని చూసి మోటివేట్ అవ్వగలడా? నేను కర్ణాటక వెళ్ళా. కర్ణాటకలో నాకు ఒక చేదు అనుభవం అయింది. సో ఒకరు చెప్తే మనం మార్చుకుంటామా, మార్చుకోగలమా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే వాళ్ళు ఉంటారు. 2 minutes మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. సో సగం మంది ఆ స్టోరీ వినేటప్పుడు బాగా వేడిగా ఉన్న పదార్థాన్ని పట్టుకొని విన్నారు, సగం మంది చల్లటి దాన్ని పట్టుకొని విన్నారు. సేమ్ స్టోరీ అండి, జస్ట్ 2 minutes. సో ఎవరికి జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంత ఫాస్ట్ గా మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. నిజంగానే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి వాళ్ళు చెప్పిన మాటల్ని చూసి మోటివేట్ అవ్వగలడా? అంటే ఎదుటి వాళ్ళ మాటలు మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి మన బిహేవియరల్ చేంజెస్ అనేవి ఉంటాయా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరైనా నేనైనా, we are a mixture of beliefs what we collected from people around us. మన చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే మనం తయారయ్యాం. ఇట్స్ అ గ్రేట్ వర్డ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు. చాచావా because I not an influencer. I really want to. So everyone are influencers now. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది చేయండి అంటే, ఇంక్లూడింగ్ హెల్త్ తో పాటు మీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే లైఫ్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. సో ఒకరు చెప్తే మనం మార్చుకుంటామా, మార్చుకోగలమా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే వాళ్ళు ఉంటారు. మన సిచ్యుయేషన్స్ ని చూసి, మన ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం నేర్చుకుంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ అని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మన సిచ్యువేషన్ ని బట్టి మనం నేర్చుకోవటం ఇస్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఏం నేర్చుకుంటున్నాం? ఒక మ్యారేజ్ లో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంట్లో 2-3 ఉన్నారు, అక్కయ్యది మ్యారేజ్ పాడైంది ఏమండి, అక్కయ్యకి మ్యారేజ్ విషయంలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా బాధపడ్డారు. నా ఆ అక్కయ్యకి సిబ్లింగ్స్, చెల్లెలు గాని తమ్ముళ్ళు గాని, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారా సిచ్యువేషన్ ని చూసి? రిలేషన్షిప్ ఈజ్ పెయిన్ఫుల్ అని నేర్చుకుంటున్నారా? చాలా మంది అదే నేర్చుకుంటున్నారు. ఆర్ ప్రాపర్ గా రిలేషన్షిప్ సైన్స్ నేర్చుకుంటే రిలేషన్షిప్ ని మనం బెటర్ గా పెట్టుకోవచ్చు అని నేర్చుకుంటున్నారా? చాలా మంది నెగటివ్ నేర్చుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ద్వారా మెచ్యూరిటీ వస్తుంది, రాదు. ఎక్స్పీరియన్స్ ని మీరు ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నారు, దాని నుంచి మెచ్యూరిటీ వస్తుంది. అందుకే మెచ్యూరిటీకి ఏజ్ కి సంబంధం లేదు. తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా, చిన్న వాళ్ళు కూడా ప్రాపర్ గా ఎనలైజ్ చెయ్యగలిగితే, చాలా మంది ఎనలైజ్ చేసింది లైఫ్ లో ఏంటంటే, ఒక ప్రాబ్లం రాగానే దాని నుంచి పారిపోవటం. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయకూడదు. సో వీటిని జనరలైజేషన్స్ అంటామండి సైకాలజీలో. జనరలైజేషన్స్ అంటే అర్థం ఏంటంటే, 2-3 జరిగితే అందరితో అంతే జరుగుతుంది అనుకోవడం. అంతే. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను కర్ణాటక వెళ్ళా. కర్ణాటకలో నాకు ఒక చేదు అనుభవం అయింది. అలానే 2-3 చేదు అనుభవాలు అయినాయి కర్ణాటకలో. జనరలైజ్ చేయటం అంటే అర్థం ఏంటంటే, కర్ణాటకలో ఎక్కడి పోయినా అయితే కరెక్ట్. దీని ఏమంటారు, రిలీజియన్ తో జనరలైజ్ చేస్తారు. ఈ రిలీజియన్ వాళ్ళందరూ ఇంతే, హిందువులంతా ఇంతే, ముస్లిమ్స్ అందరు ఇంతే, క్రిస్టియన్స్ అందరు ఇంతే. లేదా ప్రాంతాన్ని బట్టి జనరలైజ్ చేస్తారు. తెలుగు వాళ్ళందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, గోదావరి వాళ్ళంతా ఇంతే, కృష్ణా వాళ్ళందరూ ఇంతే. సో ఎవరికి జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అబ్సల్యూట్లీ. కానీ జనరలైజేషన్ ఏం చేశారంటే, హ్యూమన్ బీయింగ్ సఫర్ అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే, మీకు వచ్చింది సో నాకు వస్తుంది, నా లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది సో లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరలైజేషన్. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిందండి, నాకు ఈ చెయ్యి ఇరిగింది, హ్యూమన్ మైండ్ ఏం చేస్తుందంటే, అయిపోయింది, చెయ్యి ఇరిగింది, జీవితం సంకనాగిపోయింది, నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఇరిగింది. కానీ బాగున్న చెయ్యి చూపిదు, బాగున్న కాళ్ళని చూపిదు.
ఒక వైట్ బోర్డ్ లో చుక్క మాత్రమే కనిపించినట్టు. సో నేనేమంటానంటే ఆ జనరలైజేషన్స్ వల్ల మనుషులు సఫర్ అవుతారు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే ఒక వ్యక్తి మాట విని మనం చేంజ్ అవ్వచ్చా, ఆ వ్యక్తి కరెక్ట్ అయిన మాట చెబితే చేంజ్ అవ్వచ్చు. అంటే బేసిక్ గా ఆ ప్యాటర్న్స్ బ్రేక్ చేయగలిగితే చేంజ్ అవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎంత ఫాస్ట్ గా మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీన్ని దగ్గర ఒక 70-80 కంట్రీస్ లో రీసెర్చ్ చేశారు. వాళ్ళు చేసింది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రోడ్డు మీద ర్యాండమ్ గా వెళ్తూ కనిపించిన వాళ్ళని ఆపి వాళ్ళకి చెప్పింది ఏంటంటే మేము 2 minutes మీకు ఒక స్టోరీ చెప్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. 2 minutes స్టోరీ చెప్తాం, రైట్? మీరు 2 minutes స్టోరీ విన్నాక మేము 1-2 ప్రశ్నలు అడుగుతాం, మీరు దానికి జవాబు చెప్తే సరిపోతుంది. మీరు ఈ 2 minutes మీ టైం స్పెండ్ చేసినందుకు మేము మీకు ఒక $5 $6 మేము మీకు ఇస్తాం, రైట్? కొన్ని లక్షల మందికి 2 minutes స్టోరీ చెప్పారు. సేమ్ స్టోరీ, సేమ్ క్వశ్చన్, రైట్? అయితే వాళ్ళు చేసిన తేడా ఏంటంటే సగం మందికి ఆ స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక హాట్ బెవరేజ్ పెట్టారు. అంటే ఒక హాట్ కాఫీ ఏదో ఇలా మీరు ఇది పట్టుకోండి నేను స్టోరీ నరేట్ చేస్తాను. మిగతా సగం మందికి కోల్డ్ బెవరేజ్ పెట్టారు. అదొక కూల్ డ్రింక్ కావచ్చు, కోల్డ్ వాటర్ బాటిల్ కావచ్చు. సో సగం మంది ఆ స్టోరీ వినేటప్పుడు బాగా వేడిగా ఉన్న పదార్థాన్ని పట్టుకొని విన్నారు, సగం మంది చల్లటి దాన్ని పట్టుకొని విన్నారు. సేమ్ స్టోరీ అండి, జస్ట్ 2 minutes. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఈ స్టోరీలో హీరో క్యారెక్టర్ ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? హాట్ బెవరేజ్ పట్టుకున్న వాళ్ళలో 99% ఆఫ్ ద పీపుల్ ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ ఏంటయ్యా అంటే హీరో ఈజ్ క్వైట్ వార్మ్, క్వైట్ హాట్, క్వైట్, యూఆర్ గెటింగ్ ఇట్. వెరాస్ కోల్డ్ బెవరేజ్ పట్టుకున్న వాళ్ళంతా దిస్ హీరో ఈజ్ క్వైట్ కూల్, క్వైట్ ట్రాంక్విల్, క్వైట్ పీస్ఫుల్. సేమ్ స్టోరీ, సేమ్ క్వశ్చన్. ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? పట్టుకున్న బెవరేజ్ ద్వారా. ఎంతసేపు? ఇదేం గంటలు జరగరా, 2 నిమిషాలండి. మీడియం అనుకోవచ్చు. మనం పట్టుకున్న ఒక బెవరేజ్ మన థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మన చుట్టూ ఉన్న ప్రజలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి? మాట ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు?